నమస్తే ఫ్రెండ్స్, మీరు ఫిజిక్స్ వీడియో ఆన్లైన్ లెక్చర్స్ చూస్తున్నారు. నా పేరు వెంకటయ్య. మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామయ్యా అంటే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి, అందులో యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి అనేటువంటి కాన్సెప్ట్లు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని మీద ఒక ప్రాబ్లం అనేటువంటి వర్కౌట్ చేద్దాం. దీని మీద ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా, కాస్త కాన్సన్ట్రేటెడ్గా వినండి. సరే, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటే డెఫినేషన్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ అట్ యాన్ ఇన్స్టెంట్. అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో వెలాసిటీని మనం ఫైండ్ అవుట్ చేయడమే వెలాసిటీ ఆఫ్ దట్ వెలాసిటీ ఈజ్ నేమ్డ్ యాజ్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. లేదా దీనికి ఇంకో ఫార్ములా డెఫినేషన్ కూడా ఉంది, యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ వెన్ ద టైమ్ ఇంటర్వెల్ రీచెస్ టు నియర్లీ జీరో. అంటే మనం కనుక్కునేటువంటి టైం ఇంటర్వెల్ అనేటువంటిది జీరో, స్పాంటేనియస్గా మనం కనుక్కోవాలి. ఇప్పుడు మీ ఫ్రెండ్ యొక్క నాన్నగారి కారు స్పీడ్గా మీ ఇంటి ముందు నుంచి వెళ్ళిపోయింది, నువ్వు సడన్గా చూసావు, చూసిన వెంటనే ఎంత వెలాసిటీతో వెళ్తుంది అంటే నీ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో, నీ చిన్న స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో 1 సెకండ్లో 2 సెకండ్లలో ఎంత ఉంది దీని యొక్క వెలాసిటీ, లేదా 3 సెకండ్లలో 4 సెకండ్లలో, అంటే చాలా చిన్న టైం ఇంటర్వెల్లో దీని యొక్క వెలాసిటీ ఎంత ఉంది అనేటువంటి చెప్పేదాన్ని ఇన్స్టంటేనియస్, ఆ పర్టికులర్ టైంలో మాత్రమే అనేటువంటిది. యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ వెలాసిటీ, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ డివైడ్ టోటల్ టైం ఇంటర్, మొత్తం టోటల్ జర్నీలో మనం యావరేజ్గా మనం చేస్తున్నాం అనేటువంటి. ఇప్పుడు మీ నాన్నగారు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఎక్కడి నుంచి, మీ ఇంటి నుంచి తిరుమలకొండకు వెళ్తున్నాడు. మీ నాన్నగారు కొంత దూరంలో ట్రాఫిక్ లేదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు, కొంత దూరంలో ట్రాఫిక్ చాలా ఉంది, చాలా స్లోగా వెళ్తున్నాడు. యావరేజ్ వెలాసిటీ అంటే ఎంత చేస్తాం, మీ నాన్నగారు ఇంటి దగ్గర నుంచి కదిలినటువంటి దూరము ప్లస్ ఇంటి నుంచి కదిలినటువంటి దూరము మధ్యలో ఉన్నటువంటి టోటల్ డిస్ప్లేస్మెంట్. అంటే ఇక్కడ నుంచి మన ఇంటి దగ్గర నుంచి నాన్నగారు తిరుపతి దాకా వచ్చారు, టీపీటీ అని రాస్తాం, తిరుపతి, మన ఇల్లు ఏదైతే అది మన హౌస్ దగ్గర నుంచి వెళ్ళాడు. సో ఇక్కడ డిఫరెంట్ వెలాసిటీతో వెళ్ళింది వెహికల్. ఇక్కడంతా ట్రాఫిక్ అంతా జిగ్జాగ్గా ఉంది, అంటే మీ నాన్నగారు స్లోగా వెళ్ళారు. ఇక్కడ ఏం లేదు, హైవే ఉంది, 4 లైన్ రోడ్డు ఉంది, మీ నాన్నగారు చాలా స్పీడ్తో వెళ్ళిపోయాడు. అంటే ఏమని అర్థము, టోటల్ జర్నీ ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అనేటువంటిది. అంటే ఇక్కడ మనం ఆర్ అనుకుందాం, ఈ ఫైనల్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఆర్ డాష్, పొజిషన్ వెక్టర్ ఆర్ డాష్ అనుకుందాం. సో ఆర్ డాష్ మైనస్ ఆర్ డివైడెడ్ బై టోటల్ డెల్టా టీ అనేటువంటిది మనం తీసుకుంటే అది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. సో వి యావరేజ్ అవుతుంది. అలా కాదు మనము, సో స్పాంటేనియస్గా నువ్వు నిద్రపోతున్న కార్లో సడన్గా లేచావు, లేచిన వెంటనే మీటర్ దిక్కు చూసావు, ఏది మన యొక్క స్పీడోమీటర్ దిక్కు చూసావు, ఎక్కడ మీ నాన్నగారు వెహికల్లో ఉన్నటువంటి స్పీడోమీటర్ రీడింగ్ చూస్తాను 60 కిలోమీటర్లు స్పీడ్తో వెళ్తాంది ఇప్పుడు నాన్నగారి కాలు అనేటువంటిది. అంటే దాన్ని ఏమంటావే అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని అంటాం. అంటే వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ అన్ ఇన్స్టెంట్, అంటే నువ్వు కనుక్కున్నటువంటి ఆ పర్టికులర్ సెకండ్లోనే, ఆ పర్టికులర్ టైంలోనే చెప్పేటువంటి దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. లేదా యావరేజ్ వెలాసిటీని ఒక పర్టికులర్ నియర్లీ ఆ వాల్యూ అనేటువంటి జీరోకు తీసుకొచ్చే దగ్గరగా మనం చేస్తున్నటువంటిది. అంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్లో ఉన్నప్పుడు మన యొక్క వెలాసిటీ ఎంత ఉంది, దాని అనేటువంటిది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. లేదా తిరుపతి ఘాట్ ఎక్కుతున్నప్పుడు మన వెలాసిటీ ఎంత ఉంది మన కారుకు, అది ఫస్ట్ మలుపు దగ్గర ఎంత ఉంది, రెండో మలుపు దగ్గర ఎంత ఉంది, ఇటువంటి దానిని మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. స్పీడోమీటర్లు అన్నీ మనకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీలు మాత్రమే ఇస్తాయి. యావరేజ్ వెలాసిటీ కావాలంటే మనకేం చేస్తాం, టోటల్ జర్నీ డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టోటల్ టైం చేస్తే మనకు యావరేజ్ వెలాసిటీ వస్తుంది. సరే, మ్యాథమెటికల్ ప్రకారం వెళ్తాము. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఏంటంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ఏం చేస్తాము అంటే దీనిని మనము వి అనేటువంటి అక్షరంతో చూస్తాం, వి బార్ అనే అక్షరంతో కూడా మనం సూచిస్తాం. సో లిమిట్ డెల్టా టీ టెన్స్ టు 0 డెల్టా ఆర్ డివైడెడ్ బై డెల్టా టీ. అంటే ఈ యొక్క టైం ఇంటర్వెల్ను మనం ఏం చేయాలి అంటే 0కు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీన్ని మ్యాథమెటిక్స్గా రాసే విధానం అంటే డెరివేటివ్ ఆఫ్ పొజిషన్ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు టైం డెల్టా టీ డిఆర్ డివైడెడ్ బై డిటి అనేటువంటిది మనం రాస్తాం. అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది పొజిషన్ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు టైం అనేటువంటిది. ఒక ప్రాబ్లం చేస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా అర్థమైపోతుంది. ఒక ప్రాబ్లం చేద్దాము. లెట్ మీ గో టు ద ప్రాబ్లం ఇలా ఉంది చూడండి. సో ఆర్ బార్ అనేటువంటి పొజిషన్ వెక్టార్ 6t క్యూబ్డ్ ఐ క్యాప్ ప్లస్ 4t జే క్యాప్ ఈజ్ పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ SI యూనిట్స్ లో ఇస్తున్నాను అంటున్నాడు. ఫైండ్ ద ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్ను కనుక్కోండి అంటున్నాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్ అట్ టైం 3 సెకండ్స్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వెక్టార్, డైరెక్షన్ ఆఫ్ ది వెక్టార్ అని అడుగుతున్నాడు. సరే, మనకు ఒక పొజిషన్ వెక్టార్ ఇచ్చి అందులో టైం డిపెండెంట్ పొజిషన్ వెక్టార్ ఇచ్చి
ఇచ్చి దాని నుంచి మనల్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడయ్యా అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి ఫార్ములా ఏమని చెప్పాను, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v bar is equal to ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ది పొజిషన్ వెక్టార్ విత్ రెస్పెక్ట్ టు టైంతో మనం ఫస్ట్ డెరివేటివ్ చేస్తే వస్తుంది అని చెప్పాను. ఇన్స్టంటేనియస్ వెలాసిటీని v bar తో రిప్రజెంట్, యావరేజ్ వెలాసిటీని ఏమని చెప్తాను VAV అనేటువంటి రిప్రజెంట్ చేస్తానని చెప్పాను. సో దీన్ని మనం రిప్రజెంట్ చేసే విధానాలు. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్ క్వశ్చన్ బ్రేక్ చేద్దాం. ఏందయ్యా అంటే ఇచ్చినటువంటి వెక్టార్ ఏందయ్యా అంటే r bar is equal to పొజిషన్ వెక్టార్ చెప్పండి ఏముంది 6t cubed i cap ప్లస్ 4t j cap వచ్చింది. 6t cubed i cap ప్లస్ 4t j cap అనేది. సో మనకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ velocity v bar is equal to first derivative of the position vector. First derivative చేయమంటున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు d by dt ఆఫ్ పొజిషన్ వెక్టార్ ఏముంది 6t cubed i cap ప్లస్ 4t j cap అనేటువంటిది. సో దీన్ని ఈ డెరివేటివ్ను బైపాస్ చేస్తున్నాను. దీనికి డెరివేటివ్ వచ్చేసింది, రెండో దానికి కూడా డెరివేటివ్ వచ్చేసింది. దట్ ఈజ్ ఈక్వల్ టు d by dt ఆఫ్ 6t cubed into i cap ప్లస్ d by dt of 4tt into j cap. ఈ i cap లు j cap లు మనం డెరివేషన్ చేయలేము, అవి ఒక కేవలం డైరెక్షన్లు మాత్రమే చెబుతాయి అన్నమాట. ఇందులో 6 అనేది ఒక నెంబర్ బయటకు తీసేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 into d by dt of d cubed ప్లస్ d by dt of 4 ను కూడా బయటకు తీసేసాను, ఇది ఒక నెంబర్ కాబట్టి 4 బయటకు వచ్చేసింది. 4 into t into j cap. ఇక్కడ i cap ఉందమ్మా, i cap. మీకు ఒక ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఏందా ఫార్ములా అంటే d by dt of t power n is equal to ఏంటి n into t power n minus 1. ఈ ఫార్ములా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఇది ఒక ఫార్ములా, గుర్తుపెట్టుకోకపోతే రాసుకోండి ఇప్పుడే. సో ఇది t by dt of t power n is equal to n into t power n minus 1. ఇక్కడ t అనేటువంటిది ఉంది, ఎంత ఉంది n, ఇక్కడ 3 ఉంది. సో కంటిన్యూషన్ ప్రాబ్లం చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఉంది, 3t పవర్ మైనస్ 1 i క్యాప్ రావడం జరిగింది. ప్లస్ ఇక్కడ 4 ఉంది, 4 అలాగే ఉంది. t పవర్ ఎంత ఉంది 1 ఉంది, ఇంటూ 1 ఇంటూ t పవర్ 1 మైనస్ 1 ఇంటూ j క్యాప్. 1 మైనస్ 1 అంటే ఎంతమ్మా 0 కదా. సో ఈ మొత్తం సంథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు మొత్తం 0 అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 6 3 జార్ ఎంతమ్మా 18. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ t స్క్వేర్ ఇంటూ 18 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ ఏమవుతుంది i క్యాప్ ప్లస్ 0 ఇంటూ j క్యాప్ రావడం జరిగింది. 0 ఇంటూ j క్యాప్ రావడం జరిగింది. ఇది మనకు ఉన్నటువంటి పొజిషన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్ v బార్ అనేటువంటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్ రావడం జరిగింది. ఒకసారి రాస్తాను. v బార్ ఈజ్ ఈక్వల్ టు 18 టీ స్క్వేర్ 18 టీ స్క్వేర్ i క్యాప్ ప్లస్ 0 j క్యాప్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి సంబంధించినటువంటి వెక్టార్ రావడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ మనము ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసాము. ఏంటా ఫస్ట్ క్వశ్చన్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెక్టార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర నాకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కో అంటున్నాడు. అంటే ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర కనుక్కోమన్నారు. అంటే జస్ట్ t వాల్యూ తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 18 టు t వాల్యూ ఎంత 3 స్క్వేర్ ఇంటూ i క్యాప్ ప్లస్ 0 j క్యాప్. ఏంటి సార్ ఇది 0 ఉంది కదా, దాన్ని వదిలేయచ్చు కదా అంటే దాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నాను మీకు ఫైనల్గా ఆన్సర్ చేసేంత వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 జార్ 9 8 జార్ ఎంతమ్మా 18 9 జార్ ఎంత చెప్పండి అమ్మా ఎంత వస్తుందో మీరే చెప్పాలి క్యాలిక్యులేటర్లో వేసి. 162. సరే 162 కరెక్టా కాదా అనేటువంటి చూడండి. మనం ఇక్కడ జనరలైజ్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. ఏదన్నా తప్పులు చేస్తే దయచేసి మీరు ఒకసారి మాడిఫై చేసుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్. సో రెండో క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ ఆఫ్ ది బాడీ అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక మూడో క్వశ్చన్ చూద్దాము. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వి బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నారు. ఎక్కడ 3 సెకండ్స్ దగ్గర, అది గుర్తుపెట్టుకోండి. అటు t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర మర్చిపోవద్దు. సో అటు t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర మర్చిపోవద్దు ఇవన్నీ. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమంటున్నాడు. ఒక వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కుంటామా ఫోర్త్ ఈక్వేషన్
వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్. సో వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ స్క్వేర్ ప్లస్ వై కాంపోనెంట్. సో అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ స్క్వేర్ ఎంత ఉందమ్మా, 162 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. 162 హోల్ స్క్వేర్ 0 స్క్వేర్ మనం కలిపితే 0 వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 162 రావడం జరిగింది. ఇందులో డైరెక్షన్స్ మనకి ఇంకా రావు, ఎందుకంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కాబట్టి. ఆ 4వ క్వశ్చన్ అయిపోయింది. ఇక 5వ క్వశ్చన్కి వచ్చేద్దాం. 5వ క్వశ్చన్ ఏం చెప్తున్నారమ్మా, డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ 3 సెకండ్స్. 3 సెకండ్స్ దగ్గర డైరెక్షన్ కనుక్కోండి అంటున్నారు. సో 5th క్వశ్చన్ ఏమవుతున్నాయంటే డైరెక్షన్ ఆఫ్ ది వి బార్ అట్ t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. అసలు వి బార్ యొక్క వెక్టార్ చెప్పండి నాకు, వి బార్ యొక్క వెక్టారు. సో ఏంటమ్మా వి బార్ యొక్క వెక్టారు 162 i క్యాప్ ప్లస్ 0 j క్యాప్ కదా. సో మనం ఏదైనా వెక్టార్కు డైరెక్షన్ కనుక్కోవడం అంటే ఏంటి, టీటా కనుక్కోవడమే. టీటా కనుక్కోవాలంటే మనకు tan టీటా ఫార్ములా రావాలి. tan టీటా యొక్క 2 డైమెన్షనల్ వెక్టార్ ఫార్ములా, tan టీటా ఫార్ములా ఏంటి, y కాంపోనెంట్ డివైడెడ్ బై x కాంపోనెంట్. y కాంపోనెంట్ ఎంత ఇందులో 0 డివైడెడ్ బై x కాంపోనెంట్ ఎంత 162. చూడండి ఇప్పుడు ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చానంటే ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇక్కడ 0 ఉంది అనేటువంటిది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు 0, ఎందుకంటే 0 బై సమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ θ ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్, θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 0. tan ఇన్వర్స్ ఆఫ్ 0 ఎంతమ్మా, 0 డిగ్రీస్ అనేటువంటిది ఉంది. సో డైరెక్షన్ ఆఫ్ ది ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అట్ టైం t ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్ దగ్గర ఎంత అయ్యా అంటే 0 యాంగిల్ను కలిగి ఉంది, 0 డిగ్రీస్ కలిగి ఉంది. సో ఇది మనకున్నట్టు. ఈ యాంగిల్ దేంతో రెఫర్ చేసి కొలుస్తున్నామమ్మా, ఎక్స్ యాక్సెస్తో మెజర్ చేసి కొలుస్తున్నాం. ఈ యాంగిల్స్ అన్ని మనం ఎక్స్ యాక్సెస్తో మెజర్ చేసి కొలుస్తున్నాం. మనకు కేవలం ఎక్స్ కాంపోనెంట్ మాత్రమే ఉంది అని చెప్పడం కోసం ఇది 0 అనేది రావడం జరిగింది. ఇది ఒక మన వి బార్ యొక్క వెక్టారు. సో వి బార్ అనేటువంటి వెక్టారు ఎక్స్ కాంపోనెంట్ తో మనకు ఎక్స్ యొక్క కోఆర్డినేట్స్ తో మనకు 0 యాంగిల్ ను కలిగి ఉంది అని చెప్పడం జరిగింది. ఇది మనకు ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి సంబంధించినటువంటిది. యావరేజ్ వెలాసిటీకి సంబంధించింది, ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి సంబంధించింది. క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యావరేజ్ వెలాసిటీలో టోటల్ డిస్ప్లేస్మెంట్, టోటల్ టైం ఇంటర్వెల్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీలో వెలాసిటీని టైం డెరివేటివ్ తో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఇన్ టైం విత్ రెస్పెక్ట్ టు టైం చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి వీడియో చూడండి. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ మీద ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ టైం కింద వీడియోలు చూస్తున్నట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మేము ఎక్కువ కంటెంట్ను అందించడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.